అసలు ఎవడరా నువ్వు? ఎందుకు కట్టేశావు? ఏం కావాలరా నీకు అసలు? చెప్పా. అరే ధీర్, ఇది కరెక్ట్ టైం కాదు, కానీ ఒక్కడిని కూడా వదిలేది లేదు. నిజమే, జీవితం చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలనుకున్నప్పుడే తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో. మా న్యూస్ చదువురా కాసేపు. రే, దీంతో కలిపి ఇది థర్డ్ మర్డర్ ఈ మంత్లో. అసలు ఎవర్రా వీడు? డ్రగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అందరినీ టార్గెట్ చేస్తున్నాడు. అరే, వీడిని చూసావారా? కాలేజీకి రాడు కానీ ఇలాంటి మ్యాటర్స్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వీడి కాలేజ్కి వచ్చిన ఎవరు దిగుతాడు వీడిని? ఏ హీరో, ఊరెళ్ళావా? చెప్పకుండా వెళ్తే ఎలా? ప్రియా, అసలే నా మూడ్ బాగాలేదు, నన్ను ఇరిటేట్ చేయకు ప్లీజ్. అయినా నీ మూడ్ ఎప్పుడు బాగుందిలే, కానీ క్లాస్ లేదు. ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ అంటూ నాకేమో, ఇప్పుడు నేను లైబ్రరీకి వెళ్తున్నా, వెళ్ళని. వాడు కాదు, అస్సలు ఛాన్సే లేదు. ఎవడో వాడి దగ్గర పనిచేసేవాడు అయి ఉంటాడు. తెలుసుగా, వానికి అభిమానులు ఎక్కువ. అయినా మన వాళ్ళకి చెప్పా, వెతికే పనిలోనే ఉన్నారు. అయినా బెంగళూరు మొత్తం నేనే చూసుకుంటున్నా. దాని గురించి ముందు ఆలోచించాలి. అయినా నువ్వు జాగ్రత్తగా ఉండు. అది 30 kg రేపులో బొమ్మ 5 CR పంపిస్తున్నా. రేయ్, ఎప్పటికొకటి గుర్తుపెట్టుకో, జీవితంలో మోసం చేయడం పెద్ద తప్పేం కాదు, కానీ ఆ మోసంలో కూడా నిజాయితీ ఉండాలి. అలానే నా మీద మోసం చేయకు రోయ్. దునియా రాజేష్ ఇక్కడ.
సాయంత్రం లోపు 10 CR రాలేదనుకో, నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి వెలకట్టాల్సి వస్తుంది. లేదు, ఇంకా స్టీఫెన్ తెలియదు. ఇంకా స్టీఫెన్కి తెలియదు. విశ్వ హాయ్, ఈరోజు నా బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే ప్రియా. చెప్పేది విను. ఈరోజు నా బర్త్డే అని స్పెషల్గా ఫీల్ అవట్లే, కానీ ఇది బట్ నీకు చెప్తున్నా కాబట్టి స్పెషల్గా ఫీల్ అవుతున్నా. నువ్వంటే చాలా ఇష్టం, ఎంత ఇంత కాదు, చాలా చాలా ఇష్టం. లైక్ ఎవరితో ఏం చెప్పకుండా, ఎవరితో ఉండకుండా ఒక మిస్టీరియస్ నేచర్లో ఉంటాం. అది నాకు చాలా ఇష్టం. సో ప్లీజ్ స్టాప్ ఇట్ ప్రియా. మనం ప్రేమించామని మనల్ని తిరిగి ప్రేమించాలని రూల్ ఏం లేదు. అలా అని ప్రేమించారని కూడా కాదు, వాళ్ళకి ఆ ప్రేమ పుట్టినప్పుడు ఖచ్చితంగా ప్రేమిస్తారు. ఇప్పుడు నీకు కొన్ని చెప్పినా అర్థం కావు, కొద్ది రోజుల తర్వాత అర్థమైనా కోల్పోయిన తిరిగి రావు. ఐఎమ్ సారీ ప్రియా. రే సునీల్, నీతో కొంచెం మాట్లాడాలరా. అదేంట్రా ఎప్పుడు లేని ఇవాళ కొత్తగా మా దగ్గరకు వచ్చావు? అలా ఏం లేదురా, నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నా. అందరికీ తెలిసిందేగా. అలా కాదురా, నాకు అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది, సో అప్పటి నుంచి డిప్రెషన్లో ఉన్నా. అదేరా, మొన్న మన కాలేజ్కి ఒక ట్రక్ వచ్చింది, దాని నుంచి 2-3 వచ్చారు. వాళ్ళు వచ్చి మీకేదో వైట్ పౌడర్ ఇచ్చారు కదా. వైట్ పౌడర్ అంటారా? అది వైట్ పౌడర్ కాదురా రే, అదొక డ్రగ్. అయినా దాంతో నీకేం పనిరా, అది మాలాంటి వాళ్ళకి. నువ్వు క్యాంటీన్కి వెళ్ళి పోయి పాలు తాగుపో. అలా ఏం లేదురా, నాకు ఎలాగైనా కావాలి ప్లీజ్, నేను చాలా డిప్రెషన్లో ఉన్నా. నీకు ఒకటి ఇస్తా, అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. రేపు వాళ్ళు వస్తారు, నీకు కావాల్సింది ఇస్తారు.
అసలు ఎవడ్రా నువ్వు? అసలు ఇది కాలేజ్ అనుకున్నావు ఏమనుకుంటున్నావు? ఇంత ఓపెన్ గా స్మగ్లింగ్ చేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? అసలు ఎవడ్రా నువ్వు? ఎవడన్నా పడ్రా నువ్వు? పాస్వర్డ్ చెప్పరా. చెప్పను. పాస్వర్డ్ చెప్పరా, నా కొడక కాల్చి పడుతుప్తా. చెప్పను. చెప్పు. చెప్పను. వాడే ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ స్పీకర్లో పెడతా, ఇప్పుడు మాట్లాడు. హలో అన్న, నేను ఈరోజు కాలేజీకి కలెక్షన్కి వెళ్ళాను, కానీ ఎవడో కుర్రాడు కొట్టి కట్టిపడేశాడు. వస్తే కానీ వదిలేదు లేదంటున్నాడు. ఎవడో తెలియదన్నా, పెద్ద ఆటం బాంబులో ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, అది నీ తప్పే కదా. ఏం పర్లేదు, ప్రశాంతంగా వాడి చేతిలోనే మర్చిపో. నా గురించి చెప్పకు రోయ్. ఏయ్, అలా మాట్లాడతావేంటి? ఒక్క ఫోన్ కొడితే వస్తాడేమో, మగాడువేమో అని అనుకున్నా, కానీ మగతనం లేనోడు అని ఇప్పుడు తెలిసింది. ఎవర్రా నువ్వు? చంపేస్తాను రాజేష్ ఇక్కడ. నువ్వు దునియా రాజేష్ అయితే ఏంది, ఆటో రమేష్ అయితే నాకేంట్రా. సింహం ఆల్రెడీ ఫీల్డ్లో దిగింది. చూడు తమ్ముడు, నేను ఒక్కసారి ఫీల్డ్లో ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా కుక్కలు అరవాల్సిందే, అంతేగాని ఎవ్వడికి అంత సీన్ ఉండదు. సర్లే కానీ అన్నీ మూసుకొని 10 నిమిషాల్లో ఇక్కడికి రా. నువ్వు వచ్చే టైంకి వీడు ఉండడు. ఒక్కసారి నేను చెప్పేది విను ప్రియా. చెయ్యొద్దులు. నేనెవరో తెలియాలంటే ముందు మా అన్న ఆర్యధీర్ గురించి తెలుసుకోవాలి. ఆర్య, మనం పోలీసులో మేనేజ్ చేసుకుంటున్నామని గవర్నమెంట్ తెలిసింది. ఎవరో కొత్త ఇన్స్పెక్టర్ అపాయింట్ చేశారు, ఏసీపీ రామంట. మన ట్రక్కులు కూడా ఆపేశారు. ఆ ట్రక్ వాల్యూ 2 కోట్లు. నువ్వు వస్తే కానీ వదలని అంటున్నాడు. వచ్చారు ఆరధీరుడు. కొత్త ఇన్స్పెక్టర్ వచ్చాడంటగా, ఆర్యధీర్ వచ్చాడని చెప్పు. ఎవడ్రా నువ్వు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఓపెన్గా స్మగ్లింగ్ చేస్తున్నావంట. ఎవడన్నా నీ వెనకాల? ఓ వీళ్ళ. అయినా నా పొగరంతా నన్ను చూసుకొనే, ఒకడిని చూసుకొని ఎగిరే పొగరు కాదు ఇది. నీ గురించి డిపార్ట్మెంట్లో చాలానే విన్నా, విన్నదంతా నిజమే అన్నమాట. చూడు ఇన్స్పెక్టర్, మన జేబులో డబ్బులున్న రోజు మన గుండెలో ధైర్యం కూడా నిండుగుంటుంది. అది నీకు చెప్పినా అర్థం కాదు.
సీజ్ గీజ్ అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ మీ ముగ్గురికి ఏం కావాలో చెప్పండి, ఇచ్చేస్తా. ఏరా నీ చిల్లర డబ్బు కాసు పడతాం అనుకుంటున్నావా? గవర్నమెంట్ మాకు బాగానే జీతాలు ఇస్తుంది, మా పని మేము చేస్తున్నాం. తీ బండి తీ. నేను ఇస్తా అంటుంది నీ కోసం కాదు, మరి నీ కొడుకు చిన్న కోసం. ఈ మధ్య వాడేదో టీవీ కావాలన్నాడంటగా, 1,00,000 రూపాయలది. ఆ 1,00,000 ఏదో నేను ఇస్తా, సాయంత్రం వెళ్ళి టీవీ కొనుక్కో. కమింగ్ టు మిస్టర్ నాగరాజ్, ఈ మధ్య మీ చెల్లి కార్ డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్తుందంటగా. అవును, మీ చెల్లి చాలా అందంగా ఉంటుంది. మరి కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుందా? కార్ అవసరం లేదా? మారుతి కార్ ఉంది, అది ఇస్తా, సాయంత్రం తీసుకెళ్ళి నీ చెల్లికి గిఫ్ట్ ఇవ్వు. వీళ్ళిద్దరి గురించి వెతికా, వీక్నెస్లు దొరికాయి. నీ గురించి వెతికా ఒకటే వీక్నెస్ దొరికింది, నీ గర్ల్ ఫ్రెండ్. ఈ మధ్య పెళ్ళయిందంటగా, లవ్ మ్యారేజేగా. కానీ నీకు 6 లక్షలది గోల్డ్ నెక్లెస్ ఇస్తా, అది తీసుకెళ్ళి నీ వైఫ్కి ఇచ్చి ముందు దాన్ని హ్యాపీ చెయ్యి. ఇప్పుడు మీరు ముగ్గురు హ్యాపీ అనుకుంటా. ఇప్పుడు మీకు నా గురించి చెప్పాలి. నా గురించి, నా పేరు ఆర్యధీర్, నా కళ్ళు ప్రతి చోట చూస్తాయి అంటారు. దాని అర్థం నా అనుమతి లేకుండా మీరు ముగ్గురు కలిసినా నా వెంట్రుకు కూడా ఏం పీకలేరు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? చెప్పండి, డీలా వారా? సార్ వదిలేండి సార్ ట్రక్ని. కొత్తగా వచ్చిన పోలీసు వాడి మీద ఫోకస్ పెట్టాడు, జాగ్రత్తనా. కొన్నిసార్లు మనం ఎంత కాదని వాదించినా అది అందరికీ అవుననే వినిపిస్తుంది. చెప్పిన పని చూడు. పోలీసులందరినీ మాట చేయాలంటగా. తెలుసుగా, మన స్టైలే అంత. సర్లే కానీ మన లోడ్ వెళ్తున్నట్టు నాకు రాజేష్కి తప్ప ఇంకెవరికి తెలియదు. మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందంటావు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నాకు ఒకటి అర్థం కావట్లేదు. నా పక్కనే ఉంటూ ఎలా చెయ్యాలనిపించిందిరా? నాకేం తెలియదు అన్న, నేనేం చేయలేదు. ఒప్పుకొని మాటిచ్చే ముందు తట్టుకొని నిలబడాలి, అది గుర్తుపెట్టుకో. నాతో పెట్టుకుంటే ఎవ్వడికైనా చావే.
అన్న పోలీసులందరూ ఇప్పటికే మనని టార్గెట్ చేశారు. మన దగ్గర చాలా డబ్బు ఉంది, ఎలా దాచాలో అస్సలు అర్థం కావట్లేదు. పట్టుమని 30 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే దాచలేనంత డబ్బు. బహుశా జీవితంలో దీనికంటే పెద్ద విషయం ఏది ఉండదు. మనం ఏమేం చేసి ఇక్కడ దాకా వచ్చాం మనకే తెలుసు. కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని తప్పకపోయినా చెయ్యాలి. అలా అయిపోయింది మన బతుకు. ఒకసారి ధర్మాతో మాట్లాడదామా? ప్రతిదీ వాడితో ఎందుకు చెప్పాలి? అయినా వాడు కూడా స్వార్థపరుడే. అవకాశం వస్తుంది, ఆకాశాన్ని అందుకోవడానికి ఓపిక పట్టాలంతే. ఇప్పటిదాకా మన బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి నేను మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే మన దగ్గర ముందు కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉంది. సో అన్నిట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆర్య ధర్మస్థండు ఏం తమ్ముడు, బాగున్నావా? నువ్వేంటి తమ్ముడు ఏదో బాధలో ఉన్నట్టున్నావు? ఏం చేస్తాం, మన నిజంగా బాగుపడాలనుకునే వాళ్ళు బాగుపడితే చూడలేరు, పైకి ఇలా నవ్వుతూ ఉంటారు. ధర్మ ఆరతి డబ్బుని హోటల్స్లోనూ వేరే వాటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. కుదరదు, నీ డబ్బు మొత్తం నా వ్యాపారంలోనే ఇన్వెస్ట్ చేయాలా? చెప్పేది విను. నేను ఈ రోజు నుంచి నా డబ్బుని స్మగ్లింగ్లో మాత్రమే కాదు, వేరే వాటిలో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను నీ పర్మిషన్ అడగట్లేదు, నా డెసిషన్ మాత్రమే చెప్తున్నా. చూడు ధర్మ, నేను ఎవ్వరి జోలికి వెళ్ళాను. నా జోలికి ఎవరైనా వస్తే తల విరిచేస్తా, అది ఎవడైనా సరే. ఏం చేస్తావురా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. దిక్కున్న చోటు చెప్పుకోపో. నేను ముందే చెప్పాను, వీడు ఏదో రోజు పిడుగుల మీద పడతాడని. కొన్ని రోజులు అయితే సముద్రాన్ని మింగేసేలా ఉన్నాడు. కిషోర్, అసలు వీడి గురించి ఒక్కొక్కలా చెప్తున్నాడు. బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అసలు నీ ఒపీనియన్ ఏంటి కిషోర్? వాడి గురించి నాకు మొత్తం తెలుసు. ఈ స్మగ్లింగ్ అన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా వాడు చాలా మంచోడు సార్. ఇంట్రెస్టింగ్. స్మగ్లర్ అంటున్నావు, మంచోడు అంటున్నావు. జీవితంలో బతకడానికి కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది సార్. వాడి దారి అది, మనం ఏం చేస్తాం? అసలు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి కిషోర్? బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు సార్. వాడు చిన్నప్పటి నుండి అన్నారు. అందరూ చెప్పే మాట ఏంటంటే పోలీస్కి ఛాయ్ ఇచ్చే రేంజ్ నుండి ఇప్పుడు పోలీస్ని కొనే అంత స్థాయికి ఎదిగారు సార్. గ్రేట్ సక్సెస్. ఇంకా యాక్చువల్గా ఇప్పటిదాకా డ్రగ్ మాఫియాలో నెంబర్ 1గా ఉన్నది ధర్మ సార్. అందరూ వీడిని లుంగి ధర్మ అని కూడా అంటారు. వీడి టార్గెట్ మొత్తం పిల్లల మీద ఉంటుంది సార్. పిల్లల్ని అట్రాక్ట్ చేసి వీడి వాళ్ళలో పడేసుకొని మొత్తం దానికి బానిసం చేస్తాడు సార్. ముందు ఆర్యధీర్ని కూడా ఇలాగే డ్రగ్ మాఫియాలో జాయిన్ చేశాడు సార్. ఇదంతా మొత్తం అండర్ వరల్డ్ డ్రగ్ మాఫియా సార్.
ఆర్యధీర్ ధర్మ దగ్గర పనిచేశాడు. లేదు సార్, అది కొంతకాలం క్రిందట. ఇప్పుడు తను బయటకు వచ్చేసి సొంతంగా డ్రగ్ మాఫియా స్టార్ట్ చేశాడు సార్. అంటే అక్కడ కూడా తిన్నగలేడు అన్నమాట మన హీరో. సరే వెళ్ళు. కిషోర్, మీ తమ్ముడు కూడా ఆర్యధీర్ దగ్గర పనిచేస్తారా? మళ్ళీ ఏం సీజ్ చేయడానికి వచ్చావు? సీజన్ లేదు, ఎలా ఉన్నావు చూద్దామని వచ్చా. బాగున్నానా మరి? ఏమోలే, ఇప్పటిదాకా అమ్మాయిలే అనుకున్నా, ఇప్పుడు అబ్బాయిలు కూడా చెప్తున్నా. ఆ రోజు నేను మిమ్మల్ని వదిలేశాను కాబట్టే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు. నీ క్యారెక్టర్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఏం కాన్ఫిడెన్స్ రా బాబు. ఏం లేదు, అడవిలో ఒక సింహానికి వార్నింగ్ వీడికి వచ్చా. అడవిలో ఇష్టం వచ్చినట్టు అందరినీ తినేస్తుంది. ఇకపైన అలాగే ఉంటే సింహం తోక కట్ చేస్తా. ఇక్కడ నీకోటి అర్థం కావట్లేదు. నువ్వు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిన సింహం అది బ్రతికుండే వరకు వేటాడుతూనే ఉంటుంది. ఎన్ని కుక్కలు వచ్చి మురిగినా తిరిగి కూడా చూడదు. వెళ్ళి సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడుగు. వెళ్ళి ఒకసారి నేను స్మగ్లింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అనుకుంటా, అప్పుడు ఒక పేపర్లో ఒక ఫోటో వచ్చింది నాది. ఆ ఫోటో నాకు నచ్చలా. ఏం చేశానంటావు? వెళ్ళా సాయంత్రానికి పోలీస్ స్టేషన్కి. అక్కడే వెళ్ళి అక్కడే దిగా ఫోటో తీసింది ఎవరు తెలుసా? పోలీసులు. వాళ్ళనే బెదిరించి వాళ్ళ చేతే ఫోటో తీపించుకున్నా. అది ఆర్యధీర్ అంటే, అదే భయం అంటే. ఆ భయం మీ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కడికి ఉంది. ఇప్పటికిప్పుడు అన్నీ ఆపేస్తే మంచిది. ఇప్పటికే 22 కేసులు ఉన్నాయి, ఇంకో 22 వేసి లోపలేస్తా. డిగ్రీ కూడా ఇప్పిస్తా. సరే, వినేలేవు కదా మరి, చూస్తా. రే ఇన్స్పెక్టర్, ఆర్యధీర్ రా. ఇక్కడ ఎవ్వడొచ్చినా ఏం పీకేది లేదు. నేను మీ అందరిని ఇప్పుడు ఎందుకు పిలిచానో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటిదాకా మనం చెయ్యని స్మగ్లింగే లేదు, ప్రతిదీ చేసాం. గూడ్స్, రా మెటీరియల్స్, డ్రగ్స్ అన్నీ. అవన్నీ చేశాం కాబట్టే ఇప్పుడు ఇంత దూరం వచ్చాం. చేసిన దాని గురించి నాకు బాధ లేదు. నేను ఏదైనా అనుకుంటే అది చేస్తాను, మీ అందరికి తెలుసు. నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది, అందుకే దాంట్లో దిగుదాం అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి డ్రగ్స్ లోడింగ్, అన్లోడింగ్ మీరిద్దరు చూసుకోండి. గూడ్స్, రా మెటీరియల్స్ లోడింగ్, అన్లోడింగ్ మీరిద్దరు చూసుకోండి. మిగిలినవన్నీ అందరూ చూసుకోండి. నేర్చుకోవాల్సింది ఒంటరిగా బ్రతకడం కాదు, ఒంటరిగా అనుకున్నది సాధించడం. జాగ్రత్త. ప్రశాంత్, మనం ముంబైకి డ్రగ్స్ మొత్తం ఇక్కడి నుంచి సప్లై చేస్తాం. లెక్కలను చూసుకో. ఏ రోజు ఇక్కడే కూర్చో. జాగ్రత్త.
లేదు ఈసారి వస్తాను తప్పకుండా. ఓకే కిషోర్ గారు, ఏమైనా వర్క్ మీద వచ్చారా లేకపోతే మళ్ళీ మీ ఇన్స్పెక్టర్ ఏమైనా ప్లాన్ చేశాడా? సరే రండి కూర్చోండి. నీతో కొంచెం మాట్లాడాలి. అవునా, దేని గురించి చెప్పండి. తమ్ముడు ఇక్కడే పనిచేస్తాను నీ దగ్గర. నా డ్రగ్స్ బిజినెస్ మొత్తం అత్తన్నే చూసుకోమని నేనే చెప్పాను. వాడు లేడు, చనిపోయాడు. నువ్వు వాడికి డ్రగ్స్ బిజినెస్ మొత్తం అప్పచెప్పావు. వాడు అదే డ్రగ్స్కి బానిసై వాడికి తెలియకుండా బిల్డింగ్ మీద నుండి పడి చనిపోయాడు. వాడు ఎలా చనిపోయాడో కూడా నీకు తెలియదు. నీకేంటి, నీ పని జరగాలి, నీ డబ్బు నీకు రావాలి, అంతేగా. నాకు వాడు తప్ప ఇంకెవ్వడూ లేడు. వాడిని బాగా చదివించి వాడిని కూడా పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు వాడే లేడు. మనకి ఈ లోకంలో ఎవ్వడూ లేకపోతే ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు. ఎందుకంటే నువ్వు కూడా ఒక అనాథవే కాదు. నీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, నువ్వు ఏ స్మగ్లింగ్ అయినా చేసుకో, కానీ ఈ డ్రగ్స్ అనే మాయను మాత్రం వదిలే. అసలు నీ వల్ల ఎంతమంది మత్తులో ఏమేం చేస్తున్నారు నీకు తెలుసా? తెలీదు. నీకు డబ్బు వస్తుంది, ద డ్రగ్ లార్డ్ అందరూ అంటారుగా. ఆ ఒక్క దరిద్రం ఆపు ఎలాగైనా. నేను నా తమ్ముడు చనిపోయాడని బాధలో చెప్పట్లేదు, నాలాగా వేరే వాళ్ళు అనాథ కాకూడదని చెప్తున్నా. ప్లీజ్, ఇవన్నీ నీకే ఎందుకు చెప్తున్నా అంటే ఇది నీ వల్ల మాత్రమే సాధ్యం. నీకు చెప్పేంత వాడిని కాదు, కానీ ఆలోచించు. మనకు చెప్పేవాళ్ళు ఉన్నంత వరకే ఏదైనా. ఒక్కసారి వాళ్ళు పోతే జీవితం అయిపోతుంది. ఇవన్నీ నీకే ఎందుకు చెప్తున్నాను? ఇది నీ వల్ల మాత్రమే సాధ్యం. ఇది నీ వల్ల మాత్రమే సాధ్యం. ఇది నీ వల్ల మాత్రమే సాధ్యం. ఏంటి ఎప్పుడు లేని ఫోన్ చేసి రమ్మన్నావు? నేను అన్నీ ఆపేద్దాం అనుకుంటున్నా. ఎందుకలా? ఇప్పటిదాకా నేను ఎవరిని ఏది అడగలేదు, కానీ నీ దగ్గరికి వచ్చి నిజంగా నిజం మాట్లాడుతున్నా అంటే నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి. ఇప్పటికే నా వల్ల చాలా డ్యామేజ్ జరిగిపోయింది, అయినా సరే నా ప్రాణం అడ్డేసైనా అన్నీ ఆపేస్తా. అసలు ఏం జరిగింది? ఇప్పటిదాకా నా జీవితంలో నేను ఎన్నో స్మగ్లింగ్లు చేశా. అందరిలో అదే పేరు ఉంటుంది అనుకున్నా, కానీ ధర్మ నా పేరు మీద ఒక స్టిక్కర్ అతికిచ్చాడని నేను తెలుసుకోలేకపోయా. ది డ్రగ్ లార్డ్ అని. అదేదో పెద్ద బిరుజులా ఫీల్ అయ్యేవాడిని, కానీ అదే ఇప్పుడు నా జీవితానికి ప్రశ్నలా మారింది. ఇప్పటిదాకా చాలా చేశా, ఎంతో జీవితాన్ని చూశా, కానీ ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నిన్న సాయంత్రం కిషోర్ వచ్చి తన తమ్ముడి చావుకి నేనే కారణం అని చెప్తా ఉంటే నా మీద నాకే విరక్తి పుట్టింది. తప్పుడు పనులు చేసేవాడి గురించి నాకు బాధ లేదు. ఒక తప్పు చేయాలనుకున్నవాడు ఎలా అయినా తప్పు చేస్తాడు, కానీ వాడి వల్ల ఒక మంచోడి జీవితం పోతుంది. అది నాకు నచ్చట్లేదు. అందరికీ అందరూ ఉంటారు, అమ్మ నాన్న అందరూ. వాళ్ళ పిల్లలు నా వల్ల ఒక తప్పుడు దారిలో వెళ్తుంటే వాళ్ళు నా వల్ల ఎంత బాధపడి ఉంటారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆపేయాలి, ఏం జరిగినా ఇక్కడి నుంచి అంతా ఆపేయాలి.
ఇప్పటిదాకా ఈ ప్రపంచానికి నేను ఒక రాక్షసుడిలాగే తెలుసు. డబ్బు మీద కోపంతో ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా సంపాదించవచ్చు అనుకున్నా. కానీ ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ప్రణంగా పెట్టి సంపాదించానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఆ డబ్బుకు విలువ లేదు. ఇన్స్పెక్టర్, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో అన్నీ బయటికి తీ. నన్ను మనిషిలా మారడానికి కొంచెం హెల్ప్ చేయి ప్లీజ్. ఇప్పటిదాకా నేను నమ్మలేదు, ఇకపై నమ్మకపోతే నా పోలీస్ వృత్తికి అవమానం. ఆర్య, నేను నీకు మాటిస్తున్నాను, ఇవన్నీ ఆపేద్దాం, ఈ దరిద్రం లేకుండా చేద్దాం. అయినా ప్రశాంత్ నీ వల్ల ఏం చనిపోలేదు. కష్టంగా ఉన్నాను, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ధర్మ, ఈ రోజు నుంచి ముంబైలో ఒక్క లోడు దిగడానికి కూడా వీల్లేదు. మన డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాలేజ్ల చుట్టూ తిరిగి చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. అన్నీ ఆపేయాలి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మన మాఫియాలో అన్నిటికంటే ఎక్కువ డబ్బు వచ్చే డ్రగ్స్ కానీ నీకు తెలియదా? బలిసిందా? ఇదే వదిలేస్తే మన వాల్యూ ఏంది? నేను ఏదైనా ఒక్కసారి చెప్తాను, నా వల్ల ఒక మంచోడి ప్రాణం పోయింది. నాకు తెలియకుండా ఇంకెంతమంది ప్రాణాలు పోయి ఉంటాయో నాకు కూడా తెలియదు. ధర్మ, ఇది నీకు నాకు మధ్య కాదు, చాలా మంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఆపేద్దాం. అదంతా కుదరదు, డబ్బులు వస్తున్నాయిగా అంతే. ఉండాలంటే ఉండు, లేదంటే అంతేగాని పెద్ద పద్ధతిలో మాట్లాడకు. నేను చెయ్యను, ఇక్కడున్న ఎవ్వడిని చెయ్యనివ్వను. వేసేయండి నా కొడుకుని. రేయ్, నువ్వు నా మీదకి వచ్చినట్టు స్టీఫెన్కి తెలిస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. ఏంటి శివరాజ్, దారి తప్పొచ్చినట్టున్నావు? దారి తప్పి ఏం రాలేదు, నువ్వు ఉన్నావనే వచ్చా. ఏంటి, పార్టీలో నుంచి గెంటేశారా? పార్టీలో కొంతమందికి నువ్వు కావాలి, నిన్ను పార్టీలోకి రమ్మని పిలుపుని పంపారు. కొందరంటే నీతో ఉన్నవాళ్ళేగా. అయినా నువ్వు వచ్చినప్పుడే నాకు అర్థమైందిరా, ఏదో పనుండే వచ్చావని. ఆర్య, అది ఈ మధ్య నేను కొన్ని ఇల్లీగల్ పనులు చేయడం ఆపేశా. ఈ మధ్య నాకు పాలిటిక్స్లో కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది, కానీ అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బుతో మీ పార్టీ మొత్తాన్ని కొనేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకో 2 డేస్లో పార్టీ మీటింగ్ ఉంది, అందరితో మాట్లాడి నేను అఫిషియల్గా అనౌన్స్ చేస్తాను. ఆర్య, నాకేమో నువ్వు చేసింది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. దేని గురించి? అదే నువ్వు ధర్మతో చేసిన దాని గురించి ఆలోచించి చేసావా, లేకుంటే నీ స్వార్థం చూసుకున్నావా?
నా స్వార్థం నేను చూసుకుని ఉంటే ఇప్పుడు నువ్వు ఇక్కడి వరకు వచ్చేవాడివి కాదు. అలా కాదు, మనకు డబ్బు కూడా అవసరమే కదా ఆర్య. అమాయకుల ప్రాణాలతో సంపాదించిన డబ్బు అవసరమా? అయినా నువ్వు ముందులా లేవు. ముందు నా ప్రతి మాటకి వాల్యూ ఇచ్చేవాడివి. ఇప్పుడు అది లేదు. ఎక్కువ ఆలోచించకుండా నేను చెప్పింది చెయ్యి. చెప్పుకోలేని బాధ కంటే పంచుకోలేని సంతోషం చాలా బరువుగా ఉంటుంది. అది నీకు చెప్పిన అర్థం కాదులే. ఎక్కువ ఆలోచించకుండా నేను చెప్పింది చెయ్యి, అంతే చాలు. ఇప్పటిదాకా మన గ్యాంగ్లో ఉన్న వాళ్ళు, నాతో పని చేసే వాళ్ళు అందరినీ రమ్మను. రేపు పొద్దున్నే నా కొత్త పార్టీని అనౌన్స్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఆర్యధీర్ చెడు చేస్తే ఎలా ఉంటుందో చూశారు. ఇప్పుడు మంచి చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. చెడు చెయ్యాలన్న ఆలోచన వచ్చినా దాన్ని ఎలా చంపుతానో చూపిస్తా.
చాలామంది మనోళ్ళు కాలేజ్ల చుట్టూ తిరిగి చాలామంది జీవితాలతో ఆడుకుంటున్నారు. అన్నీ ఆపేయాలి. డబ్బు వస్తుంది కదా, కావాలంటే నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో, అంతేగాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నేనేదైనా ఒక్కసారి చెప్తా స్టీఫెన్, ఇది నీకు నాకు మధ్య కాదు, చాలామంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఆపేద్దాం. నేను చెయ్యను, ఇక్కడున్న ఎవ్వడిని చెయ్యనివ్వను. నేను మీ గురించి 5 నిమిషాలు ఆలోచిస్తే మళ్ళీ తిరిగి లేవనంత లోతుకి పడిపోతారు నా కొడకల్లారా. తెలుసుగా ఆర్యధీర్ దెబ్బ ఎలా ఉంటుందో. ప్రతి లంబడి కొడుక్కి చెప్తున్నా వినండి, ఈ రోజు నుంచి డ్రగ్ మాఫియాలో ఎవ్వడు ఉండకూడదు. అసలు ఆ దరిద్రం మన ముంబైలోనే ఉండకూడదు. రే స్టీఫెన్, పిల్లల జీవితాలతో ఆడుకునే హక్కు నీకు లేదు. నువ్వు నా కిందే ఉండాలి. నా కళ్ళు ప్రతి చోట చూస్తాయంటారు. దాని అర్థం ఏంటంటే నేను ఎక్కడి వరకు చూస్తానో అక్కడి వరకు నాదేనని. ఇప్పటి నుంచి మాఫియా మొత్తానికి, అంటే నీతో సహా అందరికీ నేను ఒక్కడనే గాడ్ ఫాదర్. అర్థమైందా? వీడి కింద ఎవడున్నాడో వీడి మీద ఎవడున్నాడో నాకు ఇప్పుడే తెలియాలి. రే రాజేష్, ఇప్పుడు నేను ఎందుకు పిలిచానో నీకు తెలిసే ఉంటుంది. ఆర్యధీర్ చావాలి. వాడు చస్తే ఈ ముంబై మొత్తం నీదే. వాడితో ఉండి చస్తావో నాతో చేయి కలిపి ముంబై డ్రగ్ మాఫియా కింగ్ అవుతావో తేల్చుకో. ఎప్పటికైనా గుర్తు పెట్టుకో, డబ్బుని మించింది ఏదీ లేదు. రే ధర్మ, నీ కింద పనిచేసేవాడు నాకే ఎదురు తిరుగుతున్నాడంటే నువ్వు ఏం పీకుతున్నావురా? ఆడెవడో ఆర్యధీర్ అంట, నిన్న వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. మాఫియా నడిచేదే భయం మీద. ఆ భయం నువ్వు నీ కింది వాళ్ళకి ఇవ్వలేకపోయావు. దీన్ని మించిన అవమానం ఇంకే ఉంటుందిరా? కార్ కింద బాంబు ఉంది, ప్రశాంతంగా చచ్చిపోరా మదర్. అది నా అన్న ఆర్యధీర్ కథ. అలా అన్నయ్య మీద కోపంతో స్టీఫెన్ ధర్మాన్ని చంపేశాడు. తర్వాత ఏసీపీ రామ్ని కూడా వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసేశారు. అలా అన్నయ్య జీవితం నేను ఇలా బ్రతుకుతున్నా. అయినా అన్నయ్య నా గురించి ఎప్పుడూ ఎవ్వరికీ తెలియనివ్వలేదు. అన్నయ్య ఎవరికి తెలియకుండా నాతో ఫోన్లో మాట్లాడేవాడు, తన విషయాలని నాకు చెప్పేవాడు. అన్నయ్య జీవితం ఇక్కడి నుంచి నేను బ్రతుకుతున్నా. డ్రగ్ మాఫియా మొత్తాన్ని అంతం చేయాలనుకున్నాడు. ఆ ఆశయాన్ని నేను నిలబెడతా. అన్నయ్యని మోసం చేసిన ఆ దునియా రాజేష్ కాడు, వాడి వెనకున్న ఆ స్టీఫెన్, ప్రతి ఒక్కడు చావాల్సిందే. ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి. అయినా ఆర్యధీర్ చనిపోలేదు, నా రూపంలో ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆర్యధీర్ చనిపోయాడని మాఫియాలో కొంతమందికి తప్ప ఇంకెవరికి తెలియదు. అదే ఆర్యధీర్ మళ్ళీ బ్రతికొస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. అందుకే రావడంతో నా యుద్ధం మొదలుపెట్టా. అసలు నువ్వెవరు, బ్యాక్ స్టోరీ ఏంటి, అది తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీ ఉండేది. కానీ బ్యాక్ స్టోరీ ఎంత దారుణంగా ఉంటుందని. అండ్ దిస్ ఈస్ టూ పర్సనల్ ప్రియా, ఇది ఎవ్వరికి తెలియనివ్వకూడదు. నేను ఆర్యధీర్.
ఆరేది నువ్వు చనిపోలేదా? నేను చనిపోయానుకుంటున్నాను. సర్లే వదిలేసేయి. ఈ సిటీలో చాలామంది డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. అంతా దునియా రాజేష్ వల్లే. పద వాడి సంగతి చూసుకుందాం. నేను ఆర్యధీర్ కాదు, నా పేరు విశ్వం. ఆర్యధీర్ తమ్ముడు. ఆర్యధీర్కి తమ్ముడు ఉన్నాడన్న విషయం ఎక్కడికి తెలియదు. మా అన్నని మోసం చేసి దారుణంగా చంపారు, అందుకే నేను దిగాల్సి వచ్చింది. అభిమన్యుడిని చంపేశాం, ఇంకా గెలిచేసాం అనుకున్నారు వాళ్ళు, కానీ అర్జునుడు వస్తాడని అనుకోలేదుగా. అందుకే ఎవరిని నమ్మాలో అర్థం కాక ఈ సిటీకి వచ్చా. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, వాళ్ళని చంపే వరకు నేను చావను, నన్ను ఏదైనా చేసే వరకు వాళ్ళు చావరు. చాలామంది జీవితాలు సార్ డ్రగ్స్ వల్ల పోతున్నాయి, ఎలాగైనా ఆపాలి. వాళ్ళని చంపడానికి ఒక్క క్లూ ఇవ్వండి, చిన్న క్లూ, ఒక్క క్లూ చెప్పండి. విశ్వ, నాకు నీ గురించి తెలీదు. ఆర్యధీర్ నమ్మాను, నమ్ముతున్నాను కూడా. ఆర్యధీర్ మొత్తం మార్చేసాడు అనిపించింది. ఆలోపే చంపేశారు నాకు కొడుకు. కానీ ఇప్పుడు నీ వల్ల నాకు మంచి ఛాన్స్ వచ్చింది. విశ్వ, ఇది అన్నపించాలని నాకు తెలుసు. ఆర్యధీర్ దీనికోసం ప్రాణాలు ఇచ్చాడు. నేను ఏదో చేయాలిగా. నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం చెప్తున్నా, స్టీఫెన్ ఒక కొత్త డ్రగ్ని ఇండియాకి తీసుకొస్తున్నాను. శాంపిల్ రేపు వస్తున్నాను. దానికి కనుక స్టూడెంట్ తీసుకుంటే ఈజీగా ఓవర్డోస్ అయిపోతారు. కొత్త డ్రగ్గా రానివ్వను. నన్ను నమ్మి వాళ్ళిద్దరు ఎక్కడున్నారు చెప్పండి, రేపు పొద్దున్నే వాళ్ళిద్దరు కేసీపీడీఏ. అన్నా, నీకో సర్ప్రైజ్. ఏ చేసినా కష్టపడి స్కెచ్ చేసి ప్లాన్ వేసి చంపినాం, మధ్యలో ఈ ట్విస్ట్ ఏంట్రా మాకు? రేయ్, నేను కంట్రోల్ తప్పి కొడితే కంట్రోల్ రూమ్కి పోతావు, కాన్ఫిడెంట్గా కొడితే కంటికి కనపడకుండా పోతావు, అదే టెంపర్తో కొడితే పైకి ఎంట్రీ టికెట్ లేకుండా పోతావు. నా కొడక్క, నా అన్నని చంపిన మీకు బ్రతికే అర్హత లేదురా. రండ్రా నా కొడకల్లారా. తమ్ముడున్న విషయం కూడా తెలుసుకోలేకపోయినాం. దీన్నమ్మా. రే రాజేష్, వీడి చావు ఎలా ఉండాలంటే ఇంకొకటి మనల్ని టచ్ చేయాలన్నా ఉచ్చ పడిపోవాలి. రేయ్, వీడు పోయాడు, నెక్స్ట్ నువ్వే రా.
నిన్ను చంపాలి, నీ అన్నని చంపాలి, ఇంకెంతమందిని చంపాలరా? ఇదేనారా నీ డ్రగ్?